మన ఇన్కమ్ చూసి బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తాయి. ఈ క్రెడిట్ కార్డులను తీసుకుని సరైన పద్ధతిలో వాడుకుంటే అప్పులు పెరిగి క్రెడిట్ స్కోర్ తగ్గి అధిక వడ్డీ చెల్లించడం ద్వారా సేవింగ్స్ మిగలవు. మనకొచ్చే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ను మానిటర్ చేసుకోవడానికి ప్రతిదాన్ని నోట్ చేసుకుని 2-3 నెలల తర్వాత వాటిని విశ్లేషిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చే ఆదాయంలో మినిమం 20% సేవింగ్స్ ఉంచాలి. ఇది లాంగ్ టైమ్ లా నెట్వర్త్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా డిఫరెంట్ స్కీమ్స్ లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ను కనీసం 6 నెలలకు సరిపడా సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంచుకోవాలి. మొత్తం డబ్బులు ఖర్చులు ఇన్వెస్ట్మెంట్లకేననే ఫీలింగ్ రాకుండా ఇన్కమ్ లో ఒక 2-4% వరకు మన ఇష్టాలకు ఖర్చు పెట్టుకోవాలి. జాబ్ లో జాయిన్ అయినప్పుడే రిటైర్మెంట్ కోసం ఆలోచించాలి. ఇంకా చాలా టైం ఉందని నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. పాత లోన్స్ తీర్చడానికి కొత్త లోన్స్ తీసుకోవద్దు. అలా చేస్తే అధిక వడ్డీలు చెల్లించడం ద్వారా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఈఎంఐలు మనకొచ్చే ఆదాయంలో 30% కంటే మించకుండా మన పైన ఆధారపడిన వారి కోసం మన ఆదాయానికి 12 రెట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.